రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లిన జగన్ అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రపంచను సృష్టిస్తోంది అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత ఆయన తొలిసారిగా విజయవాడలోని ఐపాక్ కార్యాలయానికి విచ్చేసి వారితో మాట్లాడారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిచామని, ఈసారి 151 సీట్లకు పైగా గెలవబోతున్నాం, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని వెల్లడించారు. జూన్ 4వ తేదీన వెల్లడైన ఫలితాల తరువాత దేశం మొత్తం మన వైపు చూస్తుందని, రేపు ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా సుపరిపాలన అందించామని, ఐపాక్ సేవలను కూడా పరిపాలనలో వినియోగించుకున్నామని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలు రాబోతున్నాయని కౌంటర్ ఇచ్చారు. ఏడాదిన్నర కాలంలో ఐపాక్ టీం చేసిన కృషి మరువలేనిదని ప్రశంసించారు. అది ప్రశాంత్ కిషోర్ గొప్పతనం కాదని, ఈ టీం సమర్థతగా జగన్ పేర్కొన్నారు. ప్రజలందరూ సుపరిపాలనకు, సంక్షేమానికి ఓటేశారని, అవే ఫలితాల రూపంలో వెల్లడవుతున్నాయన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే 5 ఏళ్లలో కూడా ఇంకా మంచి సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తామన్నారు. జూన్ 4న ఫలితాలను చూసి దేశం విస్తుపోవడం ఖాయమని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐపాక్ టీం సభ్యులు సీఎం మాటలతో హర్షధ్వానాలు చేశారు. Last time out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time we're going to beat that record. We will surpass 151, we will surpass 250. I promise that this results would ensure that the whole country would stand up. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given the good evidence of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort, 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target.